మేము స్నాక్స్ ఐటమ్స్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, వాటర్ బ్యాగ్స్, బటర్ మిల్క్. మేము ఐకేపీ పట్టణ ఇందిరాక్రాంతిపదం మెప్మా దగ్గర నుంచి వచ్చామండి. మేము ఆర్పీలో మేము చిన్న సంఘాలకి 20 సంఘాలను కలిపి ఒక సమైక్యగా చేసి సమైక్య ద్వారా మేము బిజినెస్ చేసి ఆ బిజినెస్ ద్వారా ఇక్కడ మేము స్టాల్స్ వేసామండి. మాకు స్టాల్స్ ఫ్రీగా ఇచ్చారు. మేము సంఘాల్లో ఉంటాం కనుక మాకు డోక్రా ద్వారా లోన్లు వచ్చిన ద్వారా మేము బిజినెస్లు పెట్టుకుని దాని ద్వారా ఇక్కడ మేము స్టాల్ వేసుకున్నామండి. ఇది మేము ఇంచుమించు 99లో స్టార్ట్ చేసామండి. టైంలో 99లో స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు కూడా పావలా వడ్డీలు, గ్యాస్ పొయ్యిలు, సబ్సిడీలో గ్యాస్ పొయ్యిలు, రివాల్వింగ్స్. మేము 99లో మేము స్టార్ట్ చేసినప్పటికండి ఓన్లీ 10 సంఘాలు ఉండేవండి. ఇప్పుడు మొత్తం మాది 36 వార్డు అండి. 180 సంఘాలు చేసామండి. నేను ఆర్పీ అప్పుడు లైబ్రరీ కమిటీ నెంబర్గా చేశాను. ఇప్పుడు సిఆర్పి చేశానండి. ఇప్పుడు ఆర్పీ స్టేజ్లో ఉన్నాం. మేము ఆర్పీగా వచ్చాక మేము అప్పుడు ఒక 10-20 సంఘాలు ఉండేవి అంతే మొత్తం మీద. ఇప్పుడు 180 సంఘాలు చేసామండి. అలాగే వికలాంగులకు కూడా మేము గ్రూపులు చేసామండి. అభయహస్తం కట్టి పెన్షన్ల ద్వారా పెద్దవాళ్ళకి పెన్షన్స్ ఇప్పిస్తున్నామండి. 500 రూపాయలు వృద్ధాప్యం పెన్షన్ ఇప్పిస్తున్నామండి. 500 ఇస్తున్నారండి. అది అభయహస్తం కట్టిన వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళకి 200 అండి వృద్ధాప్యం పెన్షన్ ఇస్తున్నారు. మా సంఘంలో ఉండి వాళ్ళు పొదుపు చేసుకుంటూ ఉండి అభయహస్తం కట్టుకున్న వారికి 500 రూపీస్ పెన్షన్స్ ఆఫీస్ ద్వారా మేము ఇస్తున్నామండి. ఆల్రెడీ తీసుకుంటున్నారు కూడా అందరూ. ఇప్పుడు మళ్ళీ మేము డోక్రాలో ఇంచుమించు మేము 30 సంవత్సరంలో చేరామనుకోండి, మాకు 60 సంవత్సరాలు వచ్చేటప్పుడు కూడా మాకు కూడా పెన్షన్ వచ్చేలాగా ఈ అభయహస్తం మేము ఇప్పుడు ప్రస్తుతం 400 రూపాయలు కడుతున్నాం. 369 రూపాయలు కడుతున్నాం. మేము ఈ ఇయర్లో మేము మా 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా మేము ఇది పొదుపు చేస్తామండి. తర్వాత మాది నామినీకి ఆ డబ్బులు అమౌంట్ ఇస్తారండి. ఒకవేళ మేము ఏదైనా ఈ లోపల 60 సంవత్సరాల లోపు కనుక మేము ఏమైనా ఎక్స్పైర్డ్ అయితే కనుక అండి మాకు 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారండి. అదే కనుక ఏ యాక్సిడెంట్లో కనుక మాకు కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా వికలాంగత్వం వస్తే కనుకండి దాని నిమిత్తం 35,000 మాకు రివాల్వ్ ఇస్తున్నారండి. అలాగే మేము చేసాము. ఒకవేళ కనుక చనిపోతే నామినీకి 60,000 ఇవ్వడానికి. అదే కనుక మేము బతుకుని ఉంటే కనుకండి మేము ఎంతైతే పొదుపు చేస్తామో ఇప్పుడు ఇయర్లీ మేము 369 రూపాయలు పొదుపు చేస్తున్నామండి. దాని మీద వచ్చే వడ్డీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం 500 పెన్షన్ ఇస్తాను. దాని మీద మాకు మ్యాక్సిమం 2,500 రూపాయలు మేము రిటైర్మెంట్ టైంకి పెన్షన్ తీసుకునే అవకాశం కూడా మాకు ఉందండి. అంటే గ్రామ ప్రాంతాల్లో అంటే అండి మనకి ఇక్కడ అక్కడ సంఘాలు అక్కడ ఉన్నాయండి. చేతి వర్క్స్ కూడా నేర్పించడానికి కూడా మేము ముందు సంఘాలు కూడా ఏర్పాటు చేయడానికి మేము ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి అక్కడ సంఘాలు చేయడానికి కూడా మేము వెళ్ళామండి. అక్కడ రీసెర్చ్ పర్సన్స్గా వెళ్ళామండి. మేమైతేనండి 2 చోట్లకు వెళ్ళామండి. కానీ అనుకుంటాం కానీ వాళ్ళే చురుగ్గా ఉన్నారండి మా మీద. అంటే మనది ఇక్కడికి వచ్చేది టౌన్ కదండి, మనకి వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదించాలి ఖచ్చితంగా. ఇక్కడ మనకి వాళ్ళకి అలా కాదు సార్. కదా వాళ్ళు మగవాళ్ళు తెస్తారు, వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది దీని మీద ఇచ్చేసుకోవడానికి. కుటీర పరిశ్రమలు అవి చేసుకోవడానికి వాళ్ళు ఇళ్ళను. మనకి అలా కాదు సార్. మనకి కుటీర పరిశ్రమ కన్నా మనకి బయటకు వెళ్ళి ఉద్యోగం చేయటం ఎక్కువ ఇక్కడ. అందుకోసమేనండి మాకన్నా ఆటకేసి మాకన్నా ఒక్కొక్కరు 50,000 తీసుకుంటున్నారు వాళ్ళు. మాకు 5,000 10,000 ఇక్కడ అంతే. మాకు ఇక్కడ 5-10 అసలు ఫస్ట్ టైం 50,000 అండి సంఘానికి, తర్వాత 1,00,000 అలాగండి. మేమైతే 3,50,000 తీసుకున్నామండి. కన్నా వాళ్ళు ఒక గెర్రెని పెంచుకున్నామన్నా ఇస్తారు, గేదెని పెంచుకున్నాం. మనకు అలాగేమి ఎవరు కదా సార్. మనకు అసలు కోళ్ళనే పెంచడానికి మనకి ఇది లేదు కదా సార్. మనకి ఇప్పుడు అంటున్నారండి, ఇప్పుడు నిన్నే మీటింగ్లో చెప్పారు మాకు ఏమన్నా మిషనరీ పెట్టుకుంటే మాకు కూడా లోన్స్ ఇస్తాము, మీరు మిషనరీస్ పెట్టి. మనకి మిషన్ పిండి మిషన్ అంటే
అలాండి స్మాల్ మిషన్ అంటే కొవ్వొత్తులు తయారు చేయటం, జిరాక్స్ మిషన్స్, అదే పిండి ఆడుకోవడం, అదే పిండి మిల్లు, గ్రైండరు, మినపిండి ఆడేవి. నెక్స్ట్ టైలరింగ్ కి మిషన్స్ అవసరం అవుతాయి కదండి, పరిశ్రమ పెట్టుకో, మగ్గం వర్క్, పెయింటింగ్ వర్క్, ఇలాంటి వాటిని కనుక పెట్టుకుంటే మిషనరీస్ మీద ఏమైనా ఇస్తామని అన్నారండి. ఇప్పుడు తీసుకున్నామండి. నేను స్టాల్ పెట్టాను కదండి, దానికి ఒక 50,000 ఇచ్చారండి స్వర్ణ జయంతి. అంటే ఆయన బయట చేసినా నేను అది చేస్తానంటాను కనుకంటే కుటుంబానికి సహాయకరంగా ఉంటుంది. అదే పచ్చళ్ళు అవి పెడతామండి. కుకింగ్ ఉంది మాకు, వంటలు క్యాటరింగ్ ఉంది. నెక్స్ట్ అది షాప్ ఉందండి.